బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాస్పిటల్ కి వెళ్లారు. హైదరాబాద్ లోని ఏజీ హాస్పిటల్ కి ఆయన వెళ్లారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకునేందుకు ఆయన హాస్పిటల్ కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలియడంతో ఆయన ఆరోగ్యం బాగుండాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాస్పిటల్ కి వెళ్లారు. హైదరాబాద్ లోని ఏజీ హాస్పిటల్ కి వెళ్లారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకునేందుకు హాస్పిటల్ కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలియడంతో ఆయన ఆరోగ్యం బాగుండాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ ఆర్కే అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రేహానా. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. సో గత కొద్ది రోజులుగా అనారోగ్యంగా అంటే తరచూ అనారోగ్యం బాధ పడుతుండడంతో రెగ్యులర్ చెకప్లు చేసుకుంటూ వస్తున్నాడు. సో గత నెల రోజుల క్రితం కూడా ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. సో ఈ రోజు కూడా రెగ్యులర్ చెకప్ లో భాగంగా ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. సో కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లడంతో పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, నేతలు కాస్త ఆందోళన పడుతున్నారు. కేసీఆర్ ఎందుకు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు, ఏదైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారా అని చెప్పేసి ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల చూసాం మనం మొన్న ఆ 11th రోజు కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే క్రమంలో జస్టిస్ ముందు కూడా తను కాస్త అనారోగ్యంగా ఉన్నాను, సో మరి మీరు అంతా అంటే బహిరంగ విచారణ నాకు చేయకుండా 1-to-1 విచారణకు, కెమెరా ముందు 1-to-1 విచారణకు అలో చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో అప్పటి నుంచి కూడా కాస్త అనారోగ్యంగా అనీజీగా ఉంటుందని చెప్పేసి కేసీఆర్ సన్నిహితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ చెకప్ ఏఐజీకి గతంలో యశోద ఆసుపత్రికి వెళ్ళేది, కానీ ఈసారి ఇక్కడ నుంచి మొన్న ఎన్నికల ఓటమి తర్వాత ఏఐజీ ఆసుపత్రికి వెళ్తున్నారు. నెల రోజుల క్రితం కూడా ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. సో ఈ రోజు మరొకసారి ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్ వెళ్లడంతో కేసీఆర్ కి సంబంధించి ఏమైంది, కేసీఆర్ ఎందుకు ఆసుపత్రికి వెళ్లారనే దానిపైన శ్రేణులు ఆరాధిస్తున్నాయి. సో మొత్తానికైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులకు కావచ్చు, నేతలు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రస్తుతం కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు, కానీ రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఈ యొక్క ఏజ్ వయసు మీద పడింది కాబట్టి కొన్ని టెస్టులు అవసరం ఉంటుంది. సో కొన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరీక్షల నిమిత్తమే ఆసుపత్రికి వచ్చారు. సో అక్కడ పరీక్షలు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తారని చెప్పేసి ఆయన సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారం. సో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆయన పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ కొంత ఇటీవల కొన్ని పరిణామాలు కావచ్చు, ఆయన చూసిన ఏదో జరుగుతున్న ఏదైనా పరిస్థితుల సంఘటన దృష్ట్యా కాస్త కలత చెంది ఉన్నాడు. సో కొంత రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆసుపత్రికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది రేహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.